రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ 72. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నార్మల్గా ఎట్లా చేయొచ్చు లేదంటే చూడండి, వాడు లాస్ట్కి మన క్వశ్చన్ కూడా ఏమి ఇచ్చాడు చూడండి. ఏ అనే ఒక వ్యక్తి గడియారాన్ని ఎంత కొన్నాడంట, కాస్ట్ ప్రైజ్ ఇచ్చినాడు కదా. ఏ కాస్ట్ ప్రైజ్ ఎంత ఇచ్చినాడు, 4800 అంట. ఏ ఒకదాన్ని కొన్నాడు, కాస్ట్ ప్రైజ్ 4800 ఇచ్చాడు. తర్వాత ఏం చేసినాడు దాన్ని బీకి అమ్మినాడంట. బీకి అమ్మినప్పుడు ఏమైందంట, 8% లాభం వచ్చిందంట. తర్వాత రైటా, బి 12% నష్టానికి సికి అమ్ముతాడంట. అప్పుడు సి చెల్లించిన సొమ్ము ఎంత అని అడుగుతున్నాడు. సి చెల్లించిన సొమ్ము ఎంత. నార్మల్గా పర్సంటేజెస్ ప్రకారం కూడా ఒకసారి 12% పెరిగింది, 8% పెరిగింది, 12% తగ్గింది అంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏం చేయాలా, పెంచుతారు. నష్టం వచ్చినప్పుడు తగ్గిస్తావు, అంతే కదా. ఫస్ట్ 4800 ఉండదు వాల్యూ. దీని ఏం చేసినాడు, లాభానికి అమ్మినాడు కదా. ఎంత లాభానికి అమ్మినాడు, సో 8%. సో 8% అంటే ఎంత, లాభము అన్నాడు కదా. సో లాభము అన్నప్పుడు ఏం చేయాలా, 27/25 అలా ఇంటూ. నెక్స్ట్ ఏమన్నాడు ఇంకొకసారి, లాసా, 12% లాస్ అన్నాడు. సో 12% లాస్ అంటే ఏమవుతుంది, అప్పుడు లాస్ అనుకుంటే తీసేయాల 22/25. అయితే పోతుందా, నార్మల్ డైరెక్ట్ 25తో కొడదామండి. 5తోనే కొడతారా అని చెప్పండి. 5 25. నెక్స్ట్ 5 45. తర్వాత రైటా. సో నెక్స్ట్ ఇంకోసారి పోతుంది కదా 5తోనా చెప్పండి. 5 1 5. నెక్స్ట్ ఎంత, 5 45. నెక్స్ట్ 5 2 10. రైట్. ఇప్పుడు ఇంకా 25 ఉంటుంది. ఆ 25 ఏం చేద్దాం, అట్లా పెట్టండి. వీటిని ఇంటి చేసేసండి. వీటిని ఇంటి ఏమొస్తుంది చెప్పండి, 192 ఇంటూ 27 ఇంటూ ఏమొస్తుందిరా 22. ఇక్కడ ఇంకేముండదు 25 ఉంది. మనం కొట్లు కొట్టేదానికంటే కొట్లు కొట్టాలంటే అటు చూడండి. లాస్ట్ మీకు క్వశ్చన్ ఏమన్నాడంటే, ఒకళ్ళు చెల్లిస్తే ఇది సమీప రూపాయికి సవరిస్తే అన్నాడు. సమీపానికి సవరించాలంట. సమీపానికి సవరించాలంటే దగ్గర వాల్యూ తీసుకోవాలని కష్టం అంటున్నాడు. అంటే ఎట్లా పాయింట్లోనే వస్తుందని కష్టం అర్థం కదా. ఎట్లా పాయింట్లోనే వస్తుందనే కదా చెప్పేది వాడు. సో ఇప్పుడు చూడండి, నార్మల్గా మీరు ఇంటూ చేయండి. దీన్ని ఇంటూ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, 27 ఇంటూ 22 ఇంటూ 20 ఇచ్చేసి మొత్తం ఏమొస్తుంది చెప్పండి, ఇంటూ చేయండి నార్మల్గా. లాస్ట్ 8 వస్తుంది. ఇంకా 11404. ఇవి మొత్తం 3 నీటి చేస్తే 8. ఈ 3 నీటి చేసినారు మీరు. రైట్. ఈ 3 నీటి చేసి ఇది వచ్చింది. బై మనకి ఏముండదు 25 ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, ఈ 25 ఇప్పుడు మనం కొట్టేకి అవుతుందనే ఇంటూ 4 చేస్తే మనకి ఈజీ అవుతుంది కదా. 2 0 పెట్టుకోవచ్చు. అంటే దీన్ని మళ్ళీ మనం ఏమవుతుంది 2 చేయొచ్చు ఇంటూ 4. ఇక్కడ కూడా ఇంటూ 4 చేసి 25 4 100 అవుతుంది కదా. సో 2 0 వస్తాయి కాబట్టి సింపుల్ 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పండి ఏమొస్తుంది చెప్పండి, దీన్ని చేసి 4 ఎంబల. నెక్స్ట్ 4 ఒక 3. నెక్స్ట్ 0 ఉండదు కదా. సో కాబట్టి ఏమొస్తుంది 19 వస్తుంది. 4 16. నెక్స్ట్ 4 1 4 5. నెక్స్ట్ 4 1 అంటే 2 అంకెల వరకు పాయింట్ పెట్టుకుంటే 4561.92. అంతే కదా. 25 4 100 అని కష్టం ఉంటుంది కదా. ఇది చూడండి మనకి అక్కడ ఇది సమీప వాల్యూ ఏమి ఇచ్చినాడు రా, 4562 ఇచ్చినాడు. అంతే కదా. ఇప్పుడు 4561 వచ్చింది. దగ్గరకు ఉండేది ఇంకా అదే కదా ఉండేది. సో ఆ వాల్యూ తీసుకొని చేయాలన్నమాట. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు మనకి. 174 లెవెల్ 2 కదా. ఒక టేబుల్ ఫ్యాన్ అంట. మరి 2 కాదు, కామా ఇచ్చాడు కదా. ఒక టేబుల్ ఫ్యాను 2 చేతుల గుండా వెళ్తుందంట. సేమ్ ఇంతకు ముందు అక్కడ ఏబి చేతుల గుండా పోయిందే లేదా, ఇప్పుడు ఎవరు 2 చేతుల గుండా పోతుందంట. చివరకు అసలు కొనుగోలు ధరలను 30% లాభంతో విక్రయించడం అంట. లాస్ట్ చూడండి అసలు కొనుగోలు ధరలను 30% లాభంతో విక్రయించబడింది. మొదటి డీలరు 25% లాభాన్ని ఆర్జిస్తే రెండవ డీలరు సంపాదించిన లాభం ఎంత అని అడుగుతున్నాడు. ఎట్లా చేయాలని ఏమన్నా మీకు ఐడియా ఉండదా, ఏమైనా ఐడియా వస్తుండదే మీకు? ఇంతకు ముందు చెప్పిన ఒకటి చూడండి, సేమ్ ఇంతకు ముందు కూడా మనకి పై లెక్కలో ఏమి ఇచ్చిందంటే, ఒకసారి మనకి ఏమి ఇచ్చినాడు, లాభం ఇచ్చినాడు. ఇంకొకసారి ఏమి ఇచ్చినాడు, నష్టం ఇచ్చినాడు కదా. సో ఇంకొకసారి చెప్తే చూడండి ఏమేమి ఇచ్చినాడు. ఇంతకు ముందు ఎంత % ఇచ్చిండే,
8% అని ఇచ్చిందే. తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చిండే 12%. లాస్ అన్నప్పుడు A ప్లస్ B ప్లస్ A ఇంటూ B 100 2% ఇచ్చినప్పుడు మీకు చెప్పొచ్చా లేదు? ఒకసారి పెరిగింది, ఒకసారి తగ్గింది. 2 సంవత్సరాల తర్వాత ఓవరాల్గా ఎంత పెరిగింది అని కష్టం అన్నప్పుడు, లేదంటే ఎంత తగ్గింది అని కష్టం, మార్పు ఎంత శాతం అన్నప్పుడు మీకు ఏం ఫార్ములా వాడమని చెప్పింది? A ప్లస్ B ప్లస్ A ఇంటూ B బై 100. గుర్తుండదా? ఏమంటుంది నర్సింగ్ గడు చచ్చిపోయినప్పుడు కూర్చోబెట్టింటారు కదా, ఇట్లా చూస్తుంటావు పలు కొంచెం చెప్పండి. అప్పుడు ఏమవుతుంది? ప్లస్ ఇంటూ మైనస్, మైనసే కదా ఇది. సో నెక్స్ట్ 12 నెంబర్ 96 బై 100 ఉంటుంది కదా, అంటే 0.6 కదా ఇది. అంటే ఇక్కడ చూడండి తీసేయాలి కదా, ఇక్కడ ఏం మిగులుతుంది? 4 కదా మిగిలేదు. 4 అంటే 4.96 మైనస్ వచ్చింది అనుకుంటే ఏమర్థము? లాస్ అని అర్థం. అంతే. ఇంతకు ముందు వాడు కొనిండేది ఎంత? 4,800 కొనేది. లాస్ వస్తుందంటే ఎంత వస్తుందంటే లాస్ 4.96 వస్తుందంట. వాడు అడిగినది కూడా సమీప వాల్యూవే కదా అడిగినది. అంటే ఒకవేళ 5% అనుకోవచ్చు కదా దీన్ని. అంటే 5% లాస్ వస్తుందంట. ఎంత వస్తుందంట? 5% లాస్ వస్తుంది అని కష్టం. డైరెక్ట్ ఏమన్నా రాయచ్చు 5% అని కష్టం. అంటే 5% అంటే ఏమన్నా రాయచ్చు 1/20 అంతే కదా. 1/20 అని కష్టం. అంటే లాస్ వస్తుంది కాబట్టి ఏమవుతుంది? 19/20 అంటే 0 క్యాన్సల్. చూడండి 2 10 4 2 4 8 0. సో దగ్గర 19 0. 19 19 38. సో 38 ఒక 7 45. మనకి మీకు ఇంతకుముందు వచ్చిన ఆన్సర్ అదేనే కదా. సమీప వాల్యూ దీనికి దగ్గరగానే వచ్చింది. అంటే మనకి వాడొచ్చలేదా? అంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఆ మెథడే చేయండి, నేను ఈ మెథడ్ చేయదని చెప్పిన. బట్ ఇది గుర్తున్నదే మీకు. ఎందుకనుకంటే వీడి వాల్యూ కనుక్కోమన్నప్పుడు మీరు డైరెక్ట్ ఈ మెథడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనుకంటే ఒకవేళ 3 ఇచ్చినాడు, 2 ఇచ్చినప్పుడు అయితే ఫార్ములా వర్కౌట్ అవుతుంది. 3 ఇచ్చేగినా మళ్ళీ ఏం చేయరు, 2 దాంట్లో కనుక్కున్నా మళ్ళీ 3 దాంతో చేసుకొని పోవాలా, ఇబ్బంది అయితే కదా వాల్యూ కనుక్కొని పోవాలనుకుంటే. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే వాడు ఓవరాల్ పర్సెంటేజ్ ఇచ్చేసినాడు ఆల్రెడీ. ఎట్లా అనుకున్నట్టుగా ఒకసారి పెరుగుతుంది, ఏం జరుగుతుంది తెలియదు. A ప్లస్ B తర్వాత మనకి ఏం ఫార్ములా? A ఇంటూ B బై 100. ఈ వాల్యూ మనకి ఎంత వస్తుందో చెప్తున్నాడు వాడు ఆల్రెడీ. ఆ వాల్యూ చెప్తున్నాడు వాడు. ఏమంటున్నాడు ఆ వాల్యూ చెప్పండి? 30%. ఏమవుతుందంటే ప్రాఫిటా లాసా? ప్రాఫిట్ కాబట్టి 30 రాస్తాం. లాస్ అయితే ఏమని రాస్తాం? మైనస్ అని రాస్తాం. అది గుర్తుపెట్టుకోవచ్చు. సో మనకి ప్రాఫిట్ అయినా కాబట్టి 30%. బట్ ఒకటి ఇచ్చేసినాడు, ఏమంటున్నాడు? ఒకటి వచ్చేసి ఎంత అంటున్నాడు? 25% అంటున్నాడు. 25% అంటున్నాడు. ఇంకోటి తెలుసా? తెలియదు కాబట్టి నేను నెక్స్ట్ అనుకుంటాను. ఇక్కడ చూడి ఓవరాల్గా 30% అన్నాడు. ఓవరాల్గా 30% ప్రాఫిట్ అన్నాడు. ఒకటి వచ్చేసి ఎంత ఉంటుందిరా? 25% ప్రాఫిట్ అన్నాడు. మళ్ళా ఇది మొత్తం 30 రావాలా, ఇది ఉండేది మాత్రం 25% ఇచ్చాడు. అంటే ఇంకోటి కూడా ఖచ్చితంగా ఏమొచ్చింది అలా? ప్రాఫిటే కదా రావాల్సింది. వాళ్ళు ఇప్పుడు 30 ఉండేది, ఓవరాల్ ప్రాఫిట్ 30 రావాలా. ఇప్పుడు ఒకవేళ నేను నష్టం వచ్చేదని రాసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఆల్రెడీ ఉండేది 25 ప్రాఫిట్, మళ్ళీ ఇంకా మనకు 30 రావాలా. అంటే ఇంకా ఏం చేయాలి? మనం కూడాలా. డైరెక్ట్ 5 గుర్తే వస్తుంది అనుకున్నారు మీరు. రాదు. అంట 5 గుర్తే వస్తుంది. 30 వస్తుంది. 25 ప్లస్ 5 అంటే మరి దీన్ని ఒకటి కుడతాడు, తెలియదు కదా. సో మనకి ఏమైతే నేను ఎక్స్ అనుకుంటే తెలియదు కాబట్టి ఎక్స్. తర్వాత ప్లస్ ఒకటి A 25, ఇంకోటి B తీసుకొచ్చి ఎక్స్. అంటే అప్పుడు ఏమవుతుంది? 25x బై ఏమవుతుంది? 100. ఇది కూడా ఇతరులకు ఏముండదు 30 ఉండదు. ఇప్పుడు చూడండి ఈ 25 అవతలకు పంపించేసేయండి. ఈ ఇతరులకు పంపించేస్తే ఏమవుతుంది? 25 అవతలకు వచ్చి 35 నుంచి 25 పోతే ఎంత? 5. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది? 100. ఇక్కడ ఏం లేకుంటే ఒకటి ఉంటుంది కదా. అప్పుడు చూడండి 100 × x 100x. ఇక్కడ 25x ఉండదు కదా. ఇక్కడ ఏమవుతుంది? 5. సో 100 అవతలకు పంపిస్తే ఏమవుతుంది? ఇది 125x కదా. సో 125x = 500. సో కొట్లు కొట్టండి. అయితే పోతే 25 25 రెంట్ల అంతేనే కదా. నెక్స్ట్ 5 ఒక అట్లా 5 దాంట్లో 20. సో మనకి x = ఎంత వచ్చింది? 4%. ఏంటికి ఇవన్నీ మనకి ఎక్స్ ఆప్షన్ త్రూ చేయండి. మనకి ఇప్పుడు మొత్తం ఓవరాల్ 30 రావాలా. ఆల్రెడీ ఒకటి 25 ఉంది. అది ఇంకోటి చూడండి 4 పెట్టుకుంటే 25 + 4 ఎంత? 9. 29. అప్పుడు 25 4 100. 100/100 అంటే ఏం వస్తుంది? 1. అప్పుడు 29 + 1 ఎంత? 30 ఆన్సర్. చూడే క్వశ్చన్ నెంబర్ 178. మీరు ఈ కాన్సెప్ట్లుగా 172 కానీ ఇప్పుడు చెప్పే క్వశ్చన్స్ అన్ని పర్సెంటేజ్ కాన్సెప్ట్ చేసేందుకు ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఏమి ఇచ్చాడు క్వశ్చన్. లాస్ట్ వాల్యూ ఇచ్చినాడు చూడండి 178. A ఒక ఇంటిని 12% లాభానికి అమ్మినాడు. B 10% నష్టానికి అమ్మినాడు. C 15% లాభానికి అమ్మినాడు. అప్పుడు D డబ్బులు ఇచ్చినాడంట. D ఎంత ఇచ్చినాడు? మొత్తం Dకి లాభం వచ్చేటట్లు Dకి ఎంత ఉన్నది చెప్పండి ఆన్సర్ మొత్తం నెంబర్.
21,44,520 రూపాయలకి అమ్మారైతే ఏ ఇంటి కొన్న వాల్యూ అంటే ఏ వాల్యూ ఫస్ట్ వాల్యూ కనుక్కోవాలా. ఇంతకు ముందు మనకి ఏమంటారు అడిగిన ఇంతకు ముందు లెక్కలోనా లాస్ట్ వాల్యూ అడిగినాడు. బట్ ఇంతకు ముందు ఇప్పుడు ఏమడుగుతున్నాడు ఫస్ట్ వాల్యూ అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ లాస్ట్ వాల్యూ ఏమి ఇచ్చాడు చెప్పండి. 27 21 ఓకే 21,44,520 రూపాయలు ఇదేనా ఇచ్చింది మొత్తం వాల్యూ. సో ఈ వాల్యూ ఇచ్చినాడు. ఇప్పుడు దీన్ని ఏమంటున్నాడు మనకి ఇది లాస్ట్ వాల్యూ ఇచ్చినాడు. సో మనకు ఫస్ట్ ఏమైందంట ఎంతరా 12%. సో 12% అంటే ఏమైతుంది చెప్పండి 3/25. ఇక్కడ లాభమా. సో లాభం అంటే ఏమవుతుంది 28/25 మళ్ళీ ఇంటూ నెక్స్ట్ ఇట్లా రాయకూడదు గుర్తుండదే నర్సరీ పైన చూస్తాడు లాస్ట్ వాల్యూ ఇచ్చిండేది. నువ్వు అవునంటే 28/25 అంటే అవునా అంటావు. ఏమని రాయాలా 25/28 రాయాలి. ఎందుకంటే లాస్ట్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి రివర్స్ రాసుకొని పోవాలా పర్సెంటేజ్ ప్రకారం. రైట్ నెక్స్ట్ ఏమంటున్నాడు పర్సెంటేజ్ నష్టమా ఎంతరా 10% లాస్. 10% అంటే 1/10. సో ఇప్పుడు ఏం చేయాలా 10/9 లాస్ అన్నాడు కాబట్టి నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చినట్రా ఎంత 15 రైట్ 15%. సో 15% అంటే ఎంత రైటా 3/20. సో ఇక్కడ చూడండి ఏమవుతుంది 20 ప్రాఫిటా ఓకే ప్రాఫిట్ 23 రైట్. చూడండి మనకి ఎక్కడైనా కుట్టడానికి ఏమైనా పోతాయా డిజిటల్ సమ్ చేసేస్తారా ఆప్షన్ ఏమైనా సమీప దగ్గరికి ఏం లేదా. సో డిజిటల్ సమ్ చేస్తారు. చూడండి డిజిటల్ సమ్ చేయడానికి మనకి ఇక్కడ ఏమైంది ఇంటూ 9 వచ్చింది. 9తో పోయేటట్లు 9 రాకూడదు కదా. సో 9తో కొట్లు కొట్టే ట్రై చేయండి. ఇది 9తో పోతుందండి చూడండి ఇది పోతుంది 9తోనా పోతుంది 9తో పోతుంది చూడండి. ఎందుకంటే సింపుల్గా 9 6 ఈడ 3 కాబట్టి 9తో పోతుంది. 9తో క్యాన్సిల్ చేయండి దీన్ని 9 2 18 ఎంత మిగులుతుంది 3 అంటే 34 కదా ఇది 34 అంటే ఎటు వరకు పోతుంది 9 4 ఎక్కువ అవుతుంది కదా 36. సో 9 3 27 అంటే ఎంత మిగులుతుంది ఎంత 7. సో 74 అంటే 9 ఎంబల 72. నెక్స్ట్ ఏమవుతుంది 25 కదా. సో 25 అంటే 9 2 18 మళ్ళీ 7 మిగులుతుంది కదా 7 మిగిలేది. సో 9 ఎంబల 72. సో 0. సో మనకి 9 పోయింది కదా. మనకి ఇక్కడ 8 2 ఎంత 10. సో మనకి అవసరం లేదు 10 అంటే 1 వస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి 2 3 5 డిజిటల్ సమ్ చేయాలంటే అంటే సో 5 వస్తుంది. సో 5 వచ్చేదంటే దాన్ని ఏమిటి ఇంటి చేయాలా అంతే కదా. సో తర్వాత ఇంటి చేద్దరు. ఈ డిజిటల్ సమ్ ఎంత చెప్పండి. దీనికి డిజిటల్ సమ్ తీసేయండి కదా. ఇది తీసేయండి 9 అయిపోతుంది కదా. ఇది 5 దీని 5 ఇది వచ్చేసి 7 1 ఇంకొకటి ఉన్నా అంటే ఇంకా మనం ఇంటి చేస్తే అది వచ్చేస్తుంది. ఇది 2 ఇవి 2 14. నెక్స్ట్ 14 5 70. సో 70 అంటే డిజిటల్ సమ్ 7 ఏమంటే ఇంటి చేయాలి మనము 2తో ఇంటి చేయాలి కదా. సో 7 2 14 అంటే ఏమవుతుంది 5. డిజిటల్ సమ్ ఎంత 5. ఆప్షన్స్లో డిజిటల్ సమ్ 5 వచ్చేది యాడ్ ఉంటుంది అన్ని బీనా బి ఏమి ఇచ్చిన డిజిటల్ సమ్ 5 వస్తుందే రైట్. సో మనకు ఆన్సర్ బి. అంతే ఎంత ఉంటుందో ఆన్సర్ చెప్పండి 18,50,000. సో మనకు డిజిటల్ సమ్ అనేది ఒకవేళ ఆప్షన్స్లో మనకు డిజిటల్ సమ్ ఒకటి ఉండదు. సమీప వాల్యూ ఏం అడగలేదు కాబట్టి డిజిటల్ సమ్ పాజిబుల్ కాబట్టి డిజిటల్ సమ్ వచ్చేస్తుంది రైట్. నేను మీకు కంటిన్యూస్ నార్మల్ చెప్తుంటాను చేస్తుండండి. ఏమి ఇచ్చిన క్వశ్చన్ నెంబర్ 179 రా ముగ్గురు అని ఇచ్చిన చూడండి. ముగ్గురు వ్యక్తులు మొత్తం నష్టమేనంట 5%. ఇట్లా 5%, 3%, 2% వచ్చినప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తే మనకి ఒక ఫార్ములా ప్రకారం కూడా అంటే డైరెక్ట్ వేసుకుని కూడా చెప్పొచ్చు. బట్ ఆ క్యాలిక్యులేషన్స్ ఇబ్బంది పెడతాయి మనకు. అట్లా అవసరం కాకుండా నార్మల్ ప్లేసెస్ ఇంతకుముందు ఏమి ఇచ్చినట్టు లాస్ట్ వాల్యూ ఇచ్చినాడు కదా 6,859. లాస్ట్ వాల్యూ ఇచ్చినాడు ఏమి వాల్యూ ఇచ్చినాడు లాస్ట్ వాల్యూ ఇచ్చినాడు ఎంత 6,859. ఇది లాస్ట్ వాల్యూ ఇచ్చినాడు. సో మనకి ఏమవుతుంది అంటే అన్నిసార్లు లాస్ట్ అని చెప్పినాడు కదా. సో ఎంత ఇచ్చినాడు పర్సెంటేజ్. సో 5% అంటే ఎంత అవుతుంది 1/20. సో మనకి లాస్ అంటే మనకి ఏం చేయాలి రివర్స్ చేసింది 20/19 20/19 20/19
నాకు తెలిసి 19 క్యూబ్ ఇచ్చినట్టున్నాడు ఇక్కడ కదా, ఇది 19 క్యూబే. ఇది 19 క్యూబ్ చేయడానికి గుర్తున్నది మీకు, చూద్దాం 19 క్యూబ్ చేస్తారన్నా లేదా. 19 క్యూబ్ చేయాలంటే ఏమని చెప్తే మీకు, ఎండింగ్ విత్ 1 స్టార్టింగ్ విత్ 1 మీకు చెప్పినా లేదా చెప్పండి. ఫస్ట్ 1, తర్వాత 9, నెక్స్ట్ 9 స్క్వేర్ ఎంత 81, తర్వాత 9 క్యూబ్డ్ ఎంత, ఇట్లాగే చెప్పిండి. అది గుర్తున్నదే. దీన్ని ఏం చేయాలి, 2తో నిండి చేయాలి. 2 1 2, 2 నెంబర్ల 16. దీన్ని కూడా 9 2 18 కూడిసేది. దీన్ని ఏడాది ఎంత రాలేడా 9. తర్వాత ఏం చేస్తావు 72 కుడితే ఎంత అవుతుంది 5. తర్వాత 14 8 1 6 14, 14 1 7 21. ఇక్కడ ఎంత మిగులుతుంది ఇంకా 3 అంటే 31. ఇటు చెప్పండి 18 అంతే కదా. 18 1 ఎంత ఉంటుంది 5. సో ఇది ఎంత అవుతుంది 6 8 5 9 వచ్చిందా. 6 8 5 9 అంటే ఇది 19 క్యూబ్ అనమాట. క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలేదు 20 క్యూబ్ మిగిలేదు. సో 20 క్యూబ్ అంటే ఎంత 8000. ఇది ఆన్సర్. నేర్చుకున్న క్యూబ్స్ అప్పుడు మర్చిపోయినట్లున్నారు. రైట్, చూడు క్వశ్చన్ నెంబర్ 182. ఏమి ఇచ్చాడు, ఒక వ్యాపారి సాధారణంగా 30% లాభం పొందుతాడంట. ఓకే, ఒకసారి అతను 40% సరుకుని ఎంతరా 40% సరుకుని కొందరు గుండాలు అపహరించారు. అంటే ఇప్పుడు చూడండి, అపహరించినారన్నా లేదా ఇంతకు ముందు పాడైపోయేవి అవి అనుకోవచ్చు. అంటే ఏమి లాస్ వచ్చినట్లేం కదా, అపహరించారంటే 40% లాస్ అయ్యి కదా, రైటా. అట్లా కావాల్సి అపహరించారు. లేదంటే ఇంతకు ముందు పండ్ల గురించి ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చిండే, కుళ్ళిపోయినాయి లేదంటే పాడైపోయినాయి అంటే ఏమన్నట్టు ఇంకా అక్కడ పాడైపోయింది ఎంత పర్సెంట్ ఎన్ని పోయింటే ఇంకా అన్నీ లాస్ అయ్యాయి. 40% అపహరించి 40% లాస్ అని అర్థం అన్నమాట. రైట్, నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు, తన నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న అతను తన అమ్మకపు ధరని పెంచినాడంట. ఏం చేశాడంటే అమ్మకం ధరని పెంచినాడంట. ఎంత శాతం పెంచినాడు చెప్పండి రా. రైట్, సో మనకి 25% పెంచాడంట. తర్వాత మిగిలిన మొత్తాన్ని 25% పెంచుకసి తర్వాత ఏం చేసినాడంటే మిగిలిన మొత్తాన్ని విక్రయించేసినాడంట. ఏం చేసినాడు, మిగిలిన మొత్తాన్ని విక్రయించేసినాడు. విక్రయించిన తర్వాత తద్వారా అతను పొందే లాభము లేదా నష్ట శాతం ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ దీంట్లో మనకి కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ తీసుకొని చేయాలి. ఈ మెథడ్ ఈ క్వశ్చన్లో కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ ప్రకారం చూసుకొని చేయండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏమన్నాడు చెప్పండి. ఫస్ట్ ఏమన్నాడు, ఒక వ్యాపారి సాధారణంగా 30% లాభం పొందుతాడు అన్నాడు. సో 30% అంటే ఏమవుతుంది మనకి 30% అంటే ఏమవుతుంది మీకు 3/10. ఏమన్నాడు, ఇది ప్రాఫిటే కదా. సో ప్రాఫిట్ ఎప్పుడైనా మనం దీనిపైన మొత్తం కాస్ట్ ప్రైజ్ పైన వెళ్తుంది. సో వాడు కాస్ట్ ప్రైజ్ లాభం పొందినాడంటే కాస్ట్ ప్రైజ్ పొందినాడు. వాడు స్పెసిఫిక్గా లాభాన్ని అమ్మిన శాతం పైన ఇది లెక్కించారన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. స్పెసిఫిక్ కొన్ని లెక్కలు చెప్పినాం కదా అవి కూడా. సో ఇక్కడ అప్పుడు ఏమైతే మన కాస్ట్ ప్రైజ్ ఎంత అవుతుంది 10 అవుతుంది, సెల్లింగ్ ప్రైజ్ ఎంత అవుతుంది సో 13 భాగాలు అవుతుంది. రైట్, నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఏమి ఇచ్చినాడు అప్పుడు 40% సరుకును ఎవరు అపహరించుకుని పోయినారనుకోండి. అక్కడ 40% అనేది ఏమవుతుంది అన్నట్టు మనకి లాస్. 40% మనకి ఏమైనట్లా లాస్ అయినట్లు. సో 40% లాస్ అంటే మనకి ఏమవుతుంది చెప్పండి 40% కదా ఇచ్చిండేది. సో 40% అంటే మనకి ఏమవుతుంది 2/5 అంతేనా. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ 5 భాగాలు ఉంటాయి, తర్వాత ఎన్ని భాగాలు అవుతుంది, అది 3 భాగాలు అవుతుంది. రైటా. రైట్, నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చినాడు మళ్ళా, తన నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న అతను తన అమ్మకపు ధరని ఎంత పెంచినాడంటారా 25% పెంచాడు. అమ్మకపు ధరని పెంచినాడంట. రైట్, ఎంత పెంచాడు చూడండి, ఫస్ట్ 25% అన్నాడు. సో 25% అంటే ఎంత మనకి 1/4. అంటే ఒకవేళ కాస్ట్ ప్రైజ్ 4 అయితే కానీ అమ్మకపు ధర అనేది ఏమవుతుంది 5 అవుతుంది. అమ్మకపు ధరని ఏం చేస్తున్నాడంట పెంచినాడు. అంటే ఇది 4 అయితే ఇది ఏమవుతుంది 5 భాగాలు అవుతుంది పెంచినాడు అనేది కాబట్టి. సో ఇప్పుడు మనకి ఓవరాల్గా ఇదంతా కాస్ట్ ప్రైజ్ ఇది వచ్చేసి సెల్లింగ్ ప్రైజ్. అంటే ఇది ఇంటి ఇది ఇంటి ఇది చేస్తే ఇది ఇంటి ఇది ఇంటి ఇది చేస్తే మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైజ్ వచ్చేస్తుంది. వస్తుందా లేదా చూడండి నార్మల్గా. ఇక సో కొట్లు పోతుంటే కొట్లు కొట్టాడండి 5 5 పోతుంది కదా పోతుంది. నెక్స్ట్ చెప్పండి 10 నెలల 40 13 ముళ్ళ 30. సో మనకి ఎన్ని భాగాలు లాస్ వచ్చింది 1 భాగం లాస్ వచ్చింది. సో 1/, మన కాస్ట్ ప్రైజ్ ఎంత 40 ఇంటూ 100. సో 0 0 క్యాన్సల్. అంటే మనకి ఏం మిగిలింది చెప్పండి. సో మనకి 4 2 8 తర్వాత మళ్ళీ పాయింట్ పెట్టుకుంటే 0 పెట్టుకుంటే సో 4 5 అంటే 2.5% ఏడిది లాస్.
2.5% బినాంలో ఉంది. 2.5 లాస్ కదా, 2.5 లాస్. ఎందుకునా ఏమి ఇదేందుకు చేయాలా, నార్మల్ మెథడ్ చేయాలా? నువ్వు ఎట్లా చేస్తావు చెప్పొచ్చు, ఆ మెథడ్ కానీ చెప్పొచ్చు, చెప్పాలి ఆ మెథడ్. ఇదే బాగుంటుంది. అది నేను ఎందుకంటే అంటే ఆ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ అది బెటర్గా ఉంటుంది. అది వాల్యూ ఇచ్చినప్పుడు చేసుకోవడానికి బెటర్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎట్లా అనుకుంటాను కష్టం అంటే ఓవరాల్గా లాభం వచ్చిందా నష్టం వచ్చిందా రాసుకోవచ్చు. ఓవరాల్గా లాభం వచ్చిందా నష్టం వచ్చిందా రాసుకోవచ్చు. తర్వాత ఫస్ట్ 100 అనుకోవాలా, వాళ్ళు ఏమీ లేకుంటే 100. తర్వాత పెరిగింది లాభము నష్టం ఓవరాల్గా ఎంత ఉంటుందో కనుక్కోవాలా. =X. అప్పుడు ఇది ఎంత చేసుకొని పోతే ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు వాడు లాస్ట్ వాల్యూ ఇచ్చేసి ఓవరాల్గా ఎంత వచ్చిందో లాస్ట్ వచ్చిందో లాభం వచ్చిందో చెప్తాడు. ఓవరాల్ వాల్యూ అవతరానికి వేసుకుంటాం, ఇతరానికి X అనుకున్నా. తర్వాత పెంచే తగ్గేది X వాల్యూ కనుక్కుంటాం. మరి అప్పుడు ఇబ్బంది అవుతుంది మనకి, మీరు చేయాలంటే అవతరానికి మారుతుంది యువతరానికి మారుతుంది అని అన్నప్పుడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అనుకొని చేసి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. రైట్, 100% అనుకుని చేసుకుంటూ పోవాలి. చూడండి క్వశ్చన్ నెంబర్ 184. చెప్పండి ఏమి ఇచ్చాడు ఫస్ట్ పర్సెంటేజ్? ఎంత పర్సెంటేజ్? 20. అనేవాడు 20% ప్రాఫిట్తో అమ్మినాడంట. లాస్ట్తో అమ్మినాడా? లాస్ట్తో. ఓకే, ఫస్ట్ మనకి ఒక వస్తువు ఎంత పడుతుంది అనేది తెలియదు. ఫస్ట్ ఎంత ఉండదు అనుకోవచ్చు అంటే 100 రూపాయలు ఉండదు అనుకోవచ్చు. 100% అనుకోండి, నెట్ 100 రూపాయలు. సో ఇప్పుడు దీన్ని ఏం చేసినారు మరి నెక్స్ట్? అనేవాడు ఫస్ట్ ఏం ఇచ్చినాడు చెప్పండి? ఒక వస్తువుని బికి 20% నష్టంతో అమ్మినాడంట. అంటే ఇప్పుడు ఇది ఏకి 100 రూపాయలు పడింది అనుకున్నాం, ఏకి 100 రూపాయలు పడేది. దాన్ని వాడు ఏం చేసినాడు నెక్స్ట్ 20% లాస్తో బీకి అమ్మినాడంటే బీకి 20% లాస్ అంటే ఏమవుతుంది? ఇక 20% ఎంత? 20% లాస్ అనేటంటే ఏమవుతుంది? 80 రూపీస్ కమ్మినట్లు బీకి. రైట్, అంతే కదా. వీడు 100 రూపాయలు పెట్టుకున్నాడా, మనకి 20% అంటే 20 రూపాయలు లాస్ రావాలా. 20 రూపాయలు లాస్ రావాలనుకుంటే వాడు ఎంత కమ్మాలి? దాన్ని 80 రూపాయలు కమ్మాలి. అంతే. ఎవరికి అమ్ముతాడు అప్పుడు? బీకి. సికి ఎంత కమ్ముతాడు? ఎవరికి అమ్ముతాడు? నెక్స్ట్ సి, బీకి అమ్మినాడు. నెక్స్ట్ చూడండి, మరి బి దానిని 32% లాభంతో సికి అమ్ముతాడంట. నెక్స్ట్ ఇది ఏమనుకుంటే బి అనేవాడు దీనిపైన 32% ఎవరికి అమ్మినాడు? సికి అమ్ముతాడంట. 32% లాభం రావాలంట. అంటే ఈ 32% అని కష్టం. ఫస్ట్ ఈ 80లోన 32% అంటే ఎంతో కనుక్కోండి ఫస్ట్. ఎంత? లేదంటే 132 లాభం అనేది కాబట్టి 132/100 వేసుకొని చేయాలి. నార్మల్ వాల్యూ రావాలంటే, టోటల్ వాల్యూ రావాలంటే. సో అప్పుడు చూడండి ఏం చెప్పండి, 80 ఇంటూ లాభం 32 కాబట్టి 132 అవుతుంది బై 100. అంతే కదా. సో సింపుల్ కొట్టండి, 0 0 క్యాన్సల్. మనకి ఇప్పుడు ఎట్లు 0 ఉండదు కాబట్టి కంప్లీట్ పోతుందినా? పోదు. కాబట్టి ఇంటి చేయండి. 8 2 16. నెక్స్ట్ 8 3 1 25. 8 1 8 1 10. అంటే ఒక 0 ఉండదు కాబట్టి అంతే కదా. సో మనకి సి ఎంత కొంటాడు అప్పుడు దాన్ని? రైట్, 105.6 రూపాయలు ఇస్తాడు. ఎవరికి? బీకి. అంటే లాభం వచ్చింది కదా ఇంక ఇక్కడ 32% లాభం అంటున్నాడు. ఎంత పర్సెంట్? 32% ప్రాఫిట్ అంటున్నాడు ఇక్కడ. రైట్, అప్పుడు చూడండి అమ్మినాడు. ఓకే, నెక్స్ట్ సి దానిని 20% నష్టానికి మళ్ళీ డీకి విక్రయించినాడంట. ఈ 20% దాన్ని ఏమన్నాడు? లాస్ చెప్పింది. చూడండి, సి దానిని 20% నష్టానికి ఎవరికి విక్రయించినాడంట? డీకి విక్రయించినాడు. అయితే నెక్స్ట్ ఏమి ఇచ్చాడు వాల్యూ? యొక్క నష్టం సి కంటే 35 రూపాయలు తక్కువగా ఉంది అని అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, దీని నుంచి మళ్ళీ ఏం చేసినాడంట? చూడండి, నెక్స్ట్ డీకి అమ్మినాడు. ఎవరు? సి అనేవాడు ఎవరికి అమ్మినాడు? డీకి. ఎంత లాభమా నష్టమా? ఎంత? 20%. సో 20% లాస్ అన్నాడు. సో 20% అంటే ఎంత చెప్పండి? అయితే పోతుంది. అయితే నార్మల్గా ఎక్కడ వరకు పోతుంది చెప్పండి? 20% అంటే 1/5 కదా. సో ఇప్పుడు నార్మల్గా అంటే 105.6 ఇంటూ నార్మల్గా తెలిసింది లాస్ అన్నాడు కాబట్టి 1/5. సో 1/5 అంటే ఏమవుతుంది? లాస్ అంటే కాబట్టి 4/5. అదే కదా అర్థం. సో చేయండి, నాకు అయితే పోతుంది. ఇది 5 ఎంత? 10. నెక్స్ట్ 5 1 5. మళ్ళీ ఇక్కడ పాయింట్ ఉండదు కాబట్టి 5 1 5. మళ్ళీ ఇంకోసారి పాయింట్ ఉండదు కాబట్టి ఆల్రెడీ 0 పెట్టుకుంటే 5 ఎంత? 10. అంటే ఇక్కడ చూడండి ఏమొచ్చింది చెప్పండి? 21.12 ఇంటూ ఇక్కడ 4 ఉండదు కదా. సో 4 చేయండి. 4 2 8 4 1 4 4 1 4 4 2 8. సో 84.48 రూపీస్. బట్ ఇది అవసరం లేదు మనకు. వాడు అడిగింది ఏమన్నాడు చూడండి. ఇప్పుడు క్వశ్చన్ మనకి ఇక్కడ ఎంత వచ్చింది అనుకోండి, వీనికి గ్యాప్ చూడండి. గ్యాప్ వాల్యూ ఇచ్చినాడు కదా. ఏం గ్యాప్? ఎవరెవరు గ్యాప్ అంటే ఏ యొక్క నష్టం సి కంటే 35 రూపాయలు తక్కువ ఉన్నది. ఏకి ఎంత నష్టం వచ్చింది? ఇప్పుడు 100 రూపాయలు కొనాడా,
బట్ అమ్మిండేది ఎంత 80 రూపాయలకు అమ్మిండేది, అంతేనా? అంటే వీనికి ఎంత నష్టం వచ్చినది? ఏకి వచ్చిండేది నష్టం ఏమి 20 రూపాయలు. తర్వాత సికి ఎంత వచ్చిందో కనుక్కుందాం. ఇప్పుడు సి కొనిండేది ఎంత? 105 రూపాయలకు కొన్నాడు, 105.6 రూపాయలు కొన్నాడు. కానీ అమ్మిండేది ఎంత? 84.48 కొన్నాడు. అంటే లాస్ట్ మనకి డిఫరెన్స్ వచ్చిందే లేదా? ఆ డిఫరెన్స్ అనేది ఆ డిఫరెన్స్ ఉంటుంది చూడండి. మనం ఈ కనుక్కుని 20% కదా లాస్ట్ డిఫరెన్స్ ఉండేది. సో ఆ 20% అంటే మనకి ఎంత వచ్చింది? 21.12 వచ్చింది. మళ్ళీ ఈ వాల్యూ మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. బట్ మీకు డిఫరెన్స్ ఉందా కాబట్టి మీకు అంతగా డౌట్ లేదంటే 105.6 ఉండదు కదా, దీంట్లో నుంచి ఇది తీసేయండి 84.48 అంతే కదా. ఇక్కడ ఏం లేకుంటే ఏముంటుంది? 0. సో 10 నుంచి 8 పోతే 2. సో దశకం అంటే కదా ఇక్కడ ఎంత ఉంటుంది? 15. సో 15 నుంచి 4 పోతే కింద అంతే కదా, ఎంత? 15 నుంచి 4 పోతే కింద సార్ 5 నుంచి 4 పోతే 1 కదా. సరే రైట్. నెక్స్ట్ ఏమైతుంది? ఇక్కడ కూడా 1. నెక్స్ట్ అంటే ఈ వాల్యూనే కదా వచ్చిండేది. అంటే మళ్ళీ ఈ వాల్యూ అవసరం లేదు మీకు, బట్ అవసరం మీకు అర్థం కావాలనుకోసం ఎక్స్ప్లెనేషన్తోనే ఈ వాల్యూ వస్తుంది. ది కొనేది ఎంత అనుకోసం ఇది ఎప్పుడన్నా బట్ చెప్పలేము. ది లాస్ట్గా ఫస్ట్ వాల్యూకి లాస్ట్ వాల్యూకి డిఫరెన్స్ ఇంత కూడా ఇవ్వచ్చు, ఎంత ఇవ్వచ్చు, అర్థమైనా? సో బట్ మనకి ఇక్కడ కనుకోవచ్చు. బట్ ఏమన్నాడంటే సికి ఎంత నష్టం వచ్చేదినో, ఎంత వచ్చేది సికి నష్టము? 21.1 వచ్చేది. బట్ ఏకి వచ్చిన నష్టము ఎంత? 20. ఇప్పుడు వీళ్ళిద్దరు డిఫరెన్స్ ఎంత? రోజు వాడు ఇప్పుడు ఒక మాట అనేది ఎంత ఒక వాల్యూ ఇచ్చిన చూడండి. ఏమిటంటే ఏ యొక్క నష్టం సి కంటే 35 రూపాయలు తక్కువగా ఉంటే ఎంత తక్కువ ఉండదు రైడా? ఏ కన్నా కంటే సి యొక్క నష్టం కంటే ఎంత తక్కువ ఉండదు? ఎంత ఉండదు డిఫరెన్స్ చెప్పండి? 1.12 ఇచ్చినాడు. 1.12 మనకు వచ్చింది. బట్ వాడు ఇచ్చిన వాల్యూ ఎంత? 1.12కి 35. అంటే వాడు ఏం కనుక్కోమన్నాడు లాస్ట్కి ఏమన్నాడు? బి ఆ వస్తువుని ఎంత ధరకు పొందాడు. బి ఆ వస్తువుని ఎంత ధరకు పొందాడు. బి ఎంతకు పొందిండేది? ఎన్ని భాగాలకు పొందిండేది? 80 భాగాలకి. ఎంత? 80 భాగాలకి ఎంత? సో మనం కన్సిడర్ చేయండి 80 × 35/112 అంటే 2 పాయింట్ కాబట్టి ఇది ఏం చేశాను? సింపుల్ 100 అని పెట్టుకుంటే అయిపోయి కదా, పైన 100 పెట్టుకుంటే అయిపోయి కదా, కింద కూడా 100 చేసి ఇస్తే పాయింట్ ఎగిరిపోతుంది అంతే, 2 పాయింట్లు. సో కొట్లు కొట్టండి. 16తో పోతుంది. 16తో కొడతావా? 14తో పోదా? 16 కొట్టి చెప్పు 16తో చెప్పు. ఏడ పోతుంది 16? తర్వాత చెప్పు చెప్పిన మొత్తానికి. తర్వాత 7×5 = 35. సో ఆన్సర్ ఎంత వస్తుంది? ఇప్పుడు ఈ పొద్దు పని చేసేవాడు బ్రెయిన్ నీకు ఎట్లా అంటే మీకు ఇప్పుడు ఏమి ఇచ్చినాడు చెప్పండి? అవి ఏంటి ఇచ్చినాడు చెప్పండి? ఫస్ట్ 20% లాస్ అన్నాడు కాబట్టి 20% అంటే ఎంత అవుతుందా? 1/5. నెక్స్ట్ ఏమంటున్నాడు? 32% అంటున్నాడు. సో 32% అంటే ఏమైతే చెప్పండి? 8/25 అన్నాడు. నెక్స్ట్ సో 20% లాస్ అంటే 20% అంటే ఎంతరా? 1/5. సో మనకి ఎప్పుడైనా కానీ కింద ఏం వాల్యూస్ ఇచ్చినాడో చూడండి. కింద ఏం వాల్యూస్ ఇచ్చినాడు మనకి? కింద 5, 25. సో మనకి టోటల్ ఇది ముందు ఏమనుకుంటుంటే మనకి అంటే 100 అనుకొని తీసుకొని పోతుండే కదా. ఇప్పుడు ఫస్ట్ ఏ వాల్యూ మనం ఏమనుకుంటాం మనకి అంటే ఫస్ట్ వాల్యూని మనం ఏమనుకుంటామంటే అవి ఇవేవైతే కింద ఉన్నాయో వీటిని ఇంటి చేసేది 5 × 25 × 5 అంతేనా. సో ఇక్కడ 5 5 25 అంటే 25 స్క్వేర్ కదా. సో 25 స్క్వేర్ అంటే ఎంత? 625. సో 625 రూపీస్. మనకి ఏ ఆ వస్తువుని మనకి ఎంత కొంటాడు? 25. సో ఏ 25 620 రూపాయలు పడింది అనుకుందాం. అప్పుడు బి ఏం చేస్తారు? బికి ఏం చేస్తారంట? 20% లాస్తో అమ్ముతాడంట. ఎంత అమ్ముతాడంట? ఏ అనేవాడు బికి 20% లాస్ అన్నాడు కదా. సో 20% లాస్ అంటే దీంట్లో 1/5 అంటే ఎంత అవుతుంది చెప్పండి? అంటే ఇక్కడ చూడండి మీకు ఏమి 625 కదా. 625 × 5% కదా లాస్ అన్నాడు. సో లాస్ అంటే ఏమైతే 4/5 కొట్లు కొట్టండి. 5 1 5 5 రెంట్ల 5 రెంట్ల 10. నెక్స్ట్ 5 5 25 అంతేనా. సో 125 × 4 125 × 4 చేయండి. 4 5 20. నెక్స్ట్ 4 రెంట్ల 8 1 2 10. నెక్స్ట్ 4 1 4 1 5 500 వచ్చిందే లేదా? పాయింట్లో రావన్నమాట. ఇట్లా ఈజీగా చేయొచ్చు అనమాట. సో మనకి ఏమైంది? బి అనేవాడు 500 కొన్నాడు రైట్. సో మనకి నెక్స్ట్ ఏమన్నాడు? బి అనేవాడు సికి అమ్మినాడు అంట. సికి ఎంత కమ్మినాడు? 32% ప్రాఫిట్తో అంటున్నాడు. ఎంత పర్సెంట్? 32% ప్రాఫిట్. ఇప్పుడు చూడండి 500 ఉండదు.
32% అంటే ఏమన్నారు నార్మల్గా 8/25 కదా నార్మల్గా 8%. 32% అంటే ఇంత కనుక్కుంటే చాలు, దానికి 500 కలిపితే సరిపోతుందే లేదా? చెప్పండి. 25 రెంట్ల 50 కదా. సో అప్పుడు 8 రెంట్ల అంటే 160 రూపాయలు లాభం వచ్చింది. ఎంతకి? 500 కంటే. అప్పుడు ఎంత అవుతుంది? అది 660 రూపాయలు సికి అమ్మిండి. మళ్ళీ సి ఏం చేశాడు? డికి మళ్ళీ ప్రాఫిట్కి అమ్మినాడంట. ప్రాఫిట్ లాసా? లాస్ కదా, లాస్. సో 20% లాస్ అంటే దీంట్లో ఏమైతే చెప్పండి? ఇది ఏమైంది? 660 అనే లేదా? సో 660 మనకు 20% అంటే ఎంత అవుతుంది? 1/5 కదా. సో 26% అంటే ఎంత చెప్పండి? 5 ఒక అట్లా 5 ముళ్ళ 5. నెక్స్ట్ 5 ఎట్లా 10. అంటే మనకి ఎంత వచ్చింది? మనకి 160 నుంచి మనకి లాస్ వచ్చిందంటే ఎంత? 132 భాగాలు. ఇది ఎంత లాస్ వచ్చిందంటే 132. డి ఎంత కొన్నాడంటే అప్పుడు 660 నుంచి 132 తీసిన వాల్యూ వేయాలి. మరి అవసరం లేదు కదా మనకి. అప్పుడు ఈ మధ్యలో వాల్యూ కదా వచ్చింది. మనకి మధ్యలో వాల్యూ ఎంత వచ్చింది? 132 రూపాయలు. బట్ మనకి యూజ్ అండి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉన్నది? మీకు ఎంత లాస్ వచ్చింది? మనకి ఎంత లాస్ వచ్చింది? ఇక్కడ 125 రూపాయలు. లాస్ ఎంత వచ్చింది? 125 రూపాయలు. అంతేనే కదా. వాడు ఏమని చెప్పినాడు అప్పుడు? ఏకి వచ్చిన లాస్ కంటే సికి వచ్చిన లాస్ కి డిఫరెన్స్ ఇచ్చాడు. ఈ రెండు లాస్ డిఫరెన్స్ ఇచ్చినట్టే లేదా? ఇప్పుడు చూడండి 125, 132 డిఫరెన్స్ ఎంత? 7 భాగాలు. 7 భాగాలే కదా. సో 7 భాగాలకి ఎంత అంటున్నాడు వాడు? 35 రూపాయలు అన్నాడు. వాడు అప్పుడు ఏం అడిగినాడు? బీకి ఎంత కొనేడే అది కదా ఇది. సో బీకి ఎంత ఉన్నది? ఇట 500కి ఎంత? సో 7 ఒక అట్లా 7 5 30. 5 5లా 2500. అంటే మనకి ఇక్కడ సేమే 100 వేసుకొని చేసినాము. ఇక్కడ ఈ వాల్యూ వేసుకొని చేసినప్పుడు ఏమైతే మనకి ఇక్కడ పాయింట్లో రాలేదనమాట. ఎందుకు పాయింట్లో రాలేని క్వశ్చన్ తీసుకునే అవే వాల్యూసే కదా. సో పాయింట్లో రాదనమాట. చేయండి అనే చెప్పు నువ్వు. క్వశ్చన్ నెంబర్ 185. ఏ ఒక వస్తువును బికి 20% నష్టంతో అమ్మాడు. 20% లాస్. సో 1/5. నెక్స్ట్ 12.5 ఇచ్చినాడు కదా. 12.5% అంటే 1/8. తర్వాత ఇంకోటి ఎంత ఇచ్చిన అట్లా 8% అన్నాడు. 8% ఎంత అంటే 2/25. సో ఏ వాల్యూ ఏమైతే చెప్పండి? ఏ వాల్యూని మనం ఏమనుకోవచ్చు? 1000 వస్తుంది కదా. 1000 అనుకోవచ్చు. అదే కదా ఇంటి చేయాల. 5 ఎంబల 5 ఎంబల ఎంత? 40. సో 25 నాళ్ళ 100. పక్కన కూర్చుంటా కదా 100. సో మనకి ఒక 100 రూపాయలు 1000 రూపాయలు కొన్నాడు వస్తువు. ఏ ఒక వస్తువుని బికి 20% నష్టంతో విక్రయించినాడు. సింపుల్. నష్టము ఎంత % నష్టం అన్నారా? 20%. అంటే 20% అంటే 200 కదా ఇది. అంటే మనకి బికి ఎంత కమ్మినట్ల? 800 కమ్మినట్ల. 20% లాస్తో విక్రయించాడు. తర్వాత లాభమరా? తర్వాత లాభం. సో ఇక్కడ లాభం అంటే ఎంత వస్తుంది? 1/8 అంటే ఎంతరా? సికి లాభంతో అమ్మినట్టు. 1/8 ఎంత? 100 రూపాయలే కదా ఇది. అంటే అది ఎంత కమ్మినట్టు? 9 రూపాయలు. అంటే 800 ప్లస్ ఒక 100 ఎంత? 900. బి సికి 12.5% లాభంతో అమ్మినాడంట. సో 12.5% అంటే ఎంత అవుతుంది? 800 1/8 భాగం అంటే 100 రూపాయలు వస్తుంది. లాభం అంటే కాబట్టి కూడాలి కదా దీనికి. 800 ప్లస్ 100 ఎంత అవుతుంది? 900. సో 900. నెక్స్ట్ సి అనేవాడు ఏం చేసినాడు? నెక్స్ట్ లాభమా నష్టమా? నష్టంతో నమ్మినాడా? నష్టం. సో మనకి సి డీనా? సి కాడికైనా ఇచ్చినది. ఏమి ఇచ్చినాడు? రెస్ట్. సి దానిని 8% నష్టానికి అమ్మినాడు. ఎందుకు? డీకి అమ్మినాడు. నష్టానికి అమ్మినాడు. చూడండి ఇక్కడ 900 ఇచ్చినాడు. దాంట్లో మనకి ఎంత పర్సెంటేజ్ కనుక్కున్నా? లాస్ అంటున్నాడు. ఏమంటున్నాడు? లాస్ అంటే అప్పుడు ఏమవుతుంది? 23/25 రైటా? సో కోట్లు కొట్టండి ఆర్డర్ పోతుంది 5 5 లేదంటే సింపుల్ రా. ఏం చేస్తారని కష్టం అంటే 25 కదా కింద ఉండేది. 25 ఉండేది. చేయండి కోట్లు కొట్టండి. లేకపోతే మీరు పోతే 5 5 25. 5 ఒక అట్లా 5. 5 ఎంబల 40. మళ్ళీ 0 ఉంటుంది. నెక్స్ట్ కొట్టండి. 5 ఎంబల 15. 5 6 30. సో ఇంటి చేయండి. 23 × 36 చేయండి. 2 డిజిట్స్ లాస్ట్ 2 డిజిట్స్ కనుక్కునేది వస్తుందా లేదా? వస్తుందా? వస్తుంది. ఎట్లా వస్తుంది? 36 × 23 ఉండేది 2 చేయండి. 4 చెప్పండి ఎంత వస్తుంది? 3 6 18. 3 అమ్ముల 9 1 10. మళ్ళీ 2 వేసుకుంటే 2 6 12. 2 అమ్ముల 6 1 7. ఇదే కదా మీరు చేసేది. చేయండి. అయితే ఒక గంట సేపు చేస్తారు దాన్ని. ఎంత వస్తుందండి? ఊలే అదే రాసిండేదట. రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు అబ్బా మళ్ళీ అయితే. డి దానిని 248.40కు కొనుగోలు చేస్తే అన్నాడు. డి కొనుగోలు చేసిందే మనకి ఎంత భాగాలు వచ్చిందా? ఇక్కడ
828 భాగాలు వచ్చింది. ఎంత వచ్చింది? 828 భాగాలకి వాడు ఎంత ఇచ్చినాడు రా? 248.40 ఇచ్చినాడు. అయితే ఏం కనుక్కోవాలంటే చూడండి, ఏ మరియు సి లకు వచ్చే నష్టానికి మధ్య తేడా. ఏకి నష్టం వచ్చిందిరా, ఎంత నష్టం వచ్చిందరా? తర్వాత సి కూడా నష్టం వచ్చిందా లేదా? ఎంత నష్టం వచ్చింది మళ్ళా? ఈ రెండింటికి మళ్ళీ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఎంత ఉన్నది డిఫరెన్స్? 200కి 72కి డిఫరెన్స్ ఎంత? 128. ఆ 128కి ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్. 4తో పోతుందా? 4 రెట్ల 8, 0 4 వేల 28, 4 3 12, 4 రెంట్ల 8. ఇంకేమిటితో పోతుంది? ఇంకేమిటితో పోదా? ఇక్కడ ఏమి ఇచ్చినా చెప్పండి. 248.40 ఇంటూ 32/207. ఇంకేడ పోతుందా? ఇంకేమన్నా పోతుందా? ఇది 3తో పోతుందా? ఇది 3తో పోతుంది కదా. చూడండి, 3 6 18, 3 9 27 కొట్లు కొట్టండి. ఇది 3 ఎంబడి 24, 3 రెంట్ల 6. నెక్స్ట్ మళ్ళీ 2 మిగులుతాయి కదా. సో 3 ఎంబల 24 0. నెక్స్ట్ చెప్పండి, మళ్ళీ 3తో పోతుందా లేదా? మళ్ళీ పోతుంది కదా. 3 రెంట్ల 6, 3 ఎంబల 9, 3 రెంట్ల 6. నెక్స్ట్ 3021, 3 6 18, మళ్ళీ 0 ఉంటుంది. ఇక్కడ 32 ఉంటుంది. చూడండి 23. నాకు తెలిసి ఇది ఒకటి డైరెక్ట్ ఏదైనా ఒక వాల్యూతో పోతుంటుంది. చూడండి, చెప్పండి ఏం వాల్యూతో పోతుంది? 276 రావాలా. 276 అనుకోవచ్చు అంటే 3 12తో చేయండి. 12తో చేయండి. 12 ముళ్ళ 30, 12 రెంట్ల 24 పోతా కదా. పోదా? ఇది పోతుంది కదా. సో డైరెక్ట్ 23 12ల. సో ఇంటి చేయండి. ఇది ఏమొస్తుంది? 12 రెంట్ల 24. నెక్స్ట్ 12 ముళ్ళ 36. 36 4 ఎంత అవుతుంది? సార్ 36 ప్లస్ ఒక 2 ఎంత అవుతుంది? 38. సో ఇక్కడ పెట్టిన. సో 38.40. 38.40. ఎందుకంటే 0 ఉంటుంది కదా. ఇదా 2 అంకెల తర్వాత పాయింట్ కాబట్టి 2 అంకెల తర్వాత పాయింట్. 38.40 వచ్చిందా లేదా ఆప్షన్ అన్న? చూడండి ఏమి ఇచ్చినాడంటే ఇది కొంచెం డిఫరెంట్గా అడిగినాడు. లెక్క 186 ఏమంటది రైట్. చూడండి, అనిల్ కుమార్ ఒక వస్తువుని 25% నష్టంతో అమ్మినాడంట. ఎంత పర్సెంట్ రా? 25%. ఏమిటితో అమ్మినాడు? నష్టంతో అమ్మినాడు. సో 25% అంటే ఏమవుతుంది? 1/4 రైట్. నెక్స్ట్ ఏమన్నాడు చూడి, అమ్మిన తర్వాత రజత్కి విక్రయించినాడు. ఎందుకు? 15,000కి విక్రయించినాడు. తర్వాత రజత్ దానిని డేవిడ్కి అనిల్ కుమార్కు 5% లాభం వచ్చే వరకు అనిల్ కుమార్ దానిపైన ఇప్పుడు ఎంత పర్సెంట్? 5% అంటున్నాడు. సో 5% అంటే ఎంత అవుతుంది? 5% అంటే ఎంత? 1/20. అప్పుడు మా నార్మల్గా ఫస్ట్ అనిల్ కుమారే కదా. ఏమంటారు? సో అనిల్ కుమార్కి ఆ వస్తువు ఎంత పడేది అనుకుంటే ఎంత అవుతుంది? 20 ఇంటూ 4 చేసి ఎంత అవుతుంది? ఎన్ని భాగాలు అవుతుంది? 80 భాగాలు. అంతేనే కదా. సో ఇప్పుడు అనిల్ కుమార్కి 80 భాగాలు ఉన్నది. వీడు ఏం చేసినాడు? ఫస్ట్ అనిల్ కుమార్ అనేవాడు 25% లాస్ట్తో అమ్మినాడంట. 25% లాస్ట్తో అమ్మినాడు. ఎవరికి అమ్మినాడు? డేవిడ్కి అమ్మినాడు. సో ఎంత పర్సెంట్ రా? 25%. సో 25% లాస్ అన్నాడు. సో 25% ఎందుకంటే 1/4 కదా. సో 1/4 అంటే ఎంత అవుతుంది? 20. అంటే ఎన్ని భాగాలు అవుతుంది? లాస్ అన్నాడు కాబట్టి తీసేసి ఎంత అవుతుంది? 60 అవుతుంది. హెన్స్ గారికి ఈ డేవిడ్ అయినవాడు మళ్ళీ ఇంకొకరికి అమ్మినాడు. అంటే ఎవరికి అమ్మినాడు రా? రజత్ ఏమన్నాడు అని పేరు? డేవిడ్ రజత్ దానిని తప్పు మీరు ఇదే రజత్ ఇచ్చినాడు. అనిల్ కుమార్ అమ్మిండేది ఎవరికి? రజత్కి అమ్మినాడు. రజత్కి అమ్మినాడు. అనిల్ కుమార్ ఎవరికి అమ్మిండేది? రజత్కి అమ్మినాడు. నెక్స్ట్ రజత్ దాన్ని ఎవరికి అమ్మినాడంట? డేవిడ్కి అమ్మినాడంట. ఎంత అమ్మినాడు? డేవిడ్ కనుక ఏమని చెప్పినాడు. బాగా చూడండి, 5% ప్రాఫిట్కి వచ్చేటట్లు అమ్మినాడు. ఎవరు ప్రాఫిట్కి? వాన్ దానిపైన కాదు, అనిల్ కుమార్ వాన్ దానిపైన 5% ప్రాఫిట్కి వచ్చేటట్లు అమ్ముతున్నాడంట. అర్థమవుతుందా? ఎవరి పైన? అనిల్ కుమార్ పైన 5% లాభం వచ్చేటట్లు అమ్ముతున్నాడంట. సో ఇప్పుడు అనిల్ కుమార్ అంటే ఎంత ఉన్నది? సో 80 ఉండదు. సో దీంట్లో ఎంత పర్సెంట్ అంటున్నాడు? 5%. సో 5% అంటే ఎంత అవుతుంది?
5 ఒక అట్లా 5 5 ఆర్ల 30 అంటే 16 రూపాయలు ఎక్కువ ఉండాలి ఎంతకంటే 80 కంటే. అప్పుడు ఎంత అవుతుంది అది? 96 అవుతుంది. ఎంత అవుతుంది చెప్పండి. రైట్. మరి ఏం చేస్తున్నట్లే ఇప్పుడు వెళ్ళినాయి మీకు చెప్పండి. 5% అంటే 28 అంటే అప్పుడు ఏమైతుంది? 24లో కదా ఇది. సో అంటే ఎంత అవుతుంది? 84 అంతే కదా. 88% 1/20 ఎంత? 20 24 80 అంటే 4 రూపాయలు ఎక్కువ కదా లాభం వచ్చినాయి. సో 80 అంటే 24 అవుతుంది. ఓకే. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చినట్రా? ఎవరికో వాడు ఇచ్చాడు 25 అనిల్ కుమార్ ఒక వస్తువుని 25% నష్టంతో 15,000కి రజత్కి విక్రయించినాడు అంట. అంటే రజత్ కొనుక్కునే ఎన్ని భాగాలకి? 60 భాగాలకి. సో 60 భాగాలకు వాల్యూ ఇచ్చేసినాడు. ఎంత ఇచ్చినట్రా? 15,000 ఇచ్చినాడు. వాడు అడిగిన క్వశ్చన్ ఏం చెప్పండి లాస్ట్కి? రజత్ సంపాదించిన లాభాల శాతం ఎంత అంటున్నాడు. రజత్ సంపాదించిన లాభాల శాతం అడిగినాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు సింపుల్ గా ఇది ఎంత, ఈ వాల్యూ తీసుకున్నా కూడా తీసుకున్నప్పుడు వాడు కొనిండేది రజత్ ఎన్ని భాగాలకి? 60 భాగాలకి. అమ్మిండేది ఎన్ని భాగాలకి? 84 భాగాలకి. అంటే లాభం ఎన్ని భాగాలు వస్తుంది? ఎన్ని భాగాలు వస్తుంది? 24 భాగాలు. కొనిండేది ఎన్ని భాగాలు? కొనిండేది కదా తెలిసింది. ఇంటూ 100. 0 0 క్యాన్సల్. 6 ఒక అట్లా 6 4 24 ఎంత అవుతుంది? 40%. అంతే కదా. 40% కదా. వాడు ఏమడుగుతున్నాడు? మనకి అవసరం లేదు మళ్ళీ ఇప్పుడు దీన్ని తీసుకొని మళ్ళీ 84 కనుక్కొని మరి చేసినప్పుడు నీకు ఎదే కదా వచ్చింది. వాడు ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగినాడు. ఒకవేళ వాల్యూ అడిగితే ఎంత లాభం వచ్చేదంటే 24కి ఎంత లాభం వచ్చేదో కనుక్కోవచ్చు. ఇక్కడ వాడు అడిగింది పర్సెంటేజ్ కాబట్టి డీటెయిల్ చేయొచ్చు కదా మనం డైరెక్ట్ పర్సెంటేజ్ని. రైట్. క్వశ్చన్ నెంబర్ 188 చూడండి ఏమి ఇచ్చినాడంటే 187 హోంవర్క్. అది ఈజీగానే ఉంది కదా ఇంతకుముందు ప్రసిద్ధి ప్రకారం. రైట్. ఏమి ఇచ్చినాడంటే 20% లాభం అంటున్నాడు. 20% కదరా. 20% అంటే ఏమవుతుందిరా? ఎంత? 20% అంటే 1/5. తర్వాత 10% ఇచ్చినాడా? 10% అంటే 1/10. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చినాడు? 5%. సో 5% అంటే ఎంత అవుతుంది? 1/20. సో ఏమైతుంది చెప్పండి మనకి? ఎంత అవుతుంది మన వాల్యూ? నార్మల్గా 1000 అనుకుంటాం. ఏది ఇది? ఏం చేసినాడంటే బీకి ఏం చేసినాడంటే బీకి 20% లాభం అన్న. 20% లాభం అంటే ఎంత చెప్పండి రా? 200 కదా 100. సో 1200 బి. నెక్స్ట్ బి అనేవాడు ఏం చేసినాడు చెప్పండి? సికి ఏమన్నాడా? 10% ప్రాఫిటా? కరెక్టేనే మీరు చెప్పింది. మళ్ళీ 5% కదా ఫస్ట్ చెప్పింది. సో ఫస్ట్ 20% కదా చెప్పిండే ఇది. నెక్స్ట్ 10% ప్రాఫిటా లాసా? ప్రాఫిటే. సో ప్రాఫిట్ అంటే మళ్ళీ ఏమవుతుంది? 120 కదా ఇది. సో 120 అంటే ఎంత అవుతుంది? 120 కుడితే ఎంత అవుతుంది? 1320 రూపాయలు అవుతుంది. కుడితే 1320 రూపాయలు అవుతుంది. ఇది అవసరం లేదు అక్కడ రాసి డైరెక్ట్. సో 1320 రూపాయలు. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఒకవేళ సి అనేవాడు ఫస్ట్ ఎవరి నుంచి కొన్నాడే? బి నుంచి కొన్నాడు. ఒకవేళ ఏ నుంచి కొనింటే గిన ఏమయ్యేదనట చూడండిగా. ఒకవేళ చూడండి సి అదే వస్తువుని ఏ నుండి కొనుగోలు చేసి ఉంటే గిన, ఎక్కడి నుంచి? ఏ నుండి కొనుగోలు చేసి ఉంటే గిన అతను బితో ఖర్చు చేసిన దానికంటే 5% తక్కువ ఖర్చు చేసి ఉండేవాడు. అంటే ఇప్పుడు దీంతో ఇప్పుడు బి నుంచి కొనడం వల్ల ఎంత కొన్నాడు? 1320 రూపాయలు పడింది. ఒకవేళ డైరెక్ట్ ఏ నుంచి కొనింటే ఎంత కొంటుండేవాడు? ఏ నుంచి కొనింటే ఎంత కొంటుండే చెప్పండి? కాదు ఇక్కడ చూడండి. క్వశ్చన్ సి అదే వస్తువుని ఏ నుండి కొనుగోలు చేసి ఉంటే డైరెక్ట్ ఏ నుండి కొనుగోలు చేసి ఉంటే అప్పుడు ఏ నుంచి ఎంత కొనుగోలు చేస్తాడు చెప్పండి? పర్సెంటేజ్ ఇచ్చినాడు కదా. ఫస్ట్ పర్సెంటేజ్ ఏమి ఇచ్చాడు చెప్పండి? వాడు 20% ఇచ్చినాడు. తర్వాత ఏమి ఇచ్చినాడు? 10% ఇచ్చాడు. నార్మల్గా రెండు వాటిని కలిపి చేయండి ఎంత అవుతుంది చెప్పండి? నార్మల్గా ఏ ప్లస్ బి అని ఫార్ములా ఉంటుంది కదా, దాని ప్రకారం చెప్పండి ఎంత అవుతుంది మనకి? పర్సెంటేజ్ ఏమి ఇచ్చాడు? ఒకటి 20%, ఇంకోటి 10%. ఆ రెండోటిని మిక్స్ చేసి చెప్పండి ఏమవుతుంది? 32% ఇస్తుంది. ఇది ఏం చేసినారు వీళ్ళు? 5% తక్కువ ఖర్చు చేసి ఉండేవాడిని మాత్రం చెప్పినాడు మనకి. బితో ఖర్చు చేసిన దానికంటే 5% తక్కువ ఖర్చు చేసేవాడు. బితో మనకి ఖర్చు చేసినది ఎంత చెప్పండి? వాడు సి ఖర్చు చేసినది 1320 రూపాయలు.
ఒకవేళ ఏ నుంచి కొనింటే గిన 5% తక్కువ ఖర్చు చేసేవాడు అన్నాడు, అంతేనే కదా. సో ఇప్పుడు బి మొత్తం ఖర్చు పెట్టిండేది ఎంత, 1320 రూపాయలు ఖర్చు చేసినాడు. ఒకవేళ ఏ నుంచి కొనింటే డైరెక్ట్గా గిన ఏ నుంచి కొనింటే గిన ఇక్కడ నుంచి ఏ నుండి కొనింటే గిన దీనికంటే ఏమైందంట, ఇప్పుడు ఉండే వాల్యూ కంటే 5% తక్కువ ఖర్చు అయ్యేదంట. అంటే ఇది ఎంత పర్సెంట్ అవుతుంది, ఇది నార్మల్గా 100% అవుతుంది. ఇది ఒకవేళ 95% ఖర్చు అయ్యేది ఏమో అనుకస్ట్ అంటున్నాడు వాడు. 95%కి ఎంత అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఉండేదానికంటే ఎంత ఖర్చు తక్కువ అవుతుందంట, 5% తక్కువ ఖర్చు అవుతుంది అనుకస్ట్ అంటుంది. సో ఇప్పుడు 95%కి ఎంత కనుక్కుంటే సరిపోతుందా లేదా, సరిపోతుందా, కనుక్కోండి. 0 0 క్యాన్సర్. నెక్స్ట్ దీంట్లో చేయండి, లేకపోతే పోతుంది కదా. 2 5 10, 2 6 12, 2 6 12. నెక్స్ట్ అయితే 5 1 5 9 45. నెక్స్ట్ చెప్పండి 19 6 ఎంత, నెక్స్ట్ 19 6 114. ఎంత మిగిలి ఉంటుంది, 14 మిగిలి ఉంటుంది కదా. ఎంత అవుతుంది 14 అయితే 125. కరెక్టేనా. సో మనకి డైరెక్ట్గా మనకి ఏ దగ్గర నుంచి కొనేటికి వాడు ఎంత కొనేవాడు, 1254 రూపాయలు కొన్నాడు. బట్ సిని వాడు చెప్పేది ఏమంటే, క్వశ్చన్ జాగ్రత్త, ఏ అనేవాడు బీకి అమ్మినాడు, ఎంత పర్సెంట్, 20% ప్రాఫిట్. సో 20% ప్రాఫిట్ అంటే 200 అవుతుంది కదా, 1200 అవుతుంది. నెక్స్ట్ బి అనేవాడు ఏం చేశాడు, మళ్ళీ సికి అమ్మినాడంట, ఎంత పర్సెంట్ ప్రాఫిట్, 10% అన్నాడు. సో మనకి 1200 10% అంటే ఎంత, 120 రూపాయలు. కాకపోతే ఎంత అవుతుంది, 1320. కానీ సి అనేవాడు డైరెక్ట్ ఏ నుంచి కొనింటేగిన ఇప్పుడు ఎంతైతే ఖర్చు పెట్టినో దానికంటే ఇంకొక 5% తక్కువ ఖర్చు పెట్టేవాడని చెప్తున్నాడు. ఎంత, 5% తక్కువ ఖర్చు పెట్టేవాడు అనుకుంటే ఎంత ఖర్చు పెట్టేవాడు చెప్పండి, 5% తక్కువ అనుకుంటే 1254 రూపాయలు ఖర్చు పెట్టేవాడు. అయితే క్వశ్చన్ ఇప్పుడు ఏమన్నాడు, నెక్స్ట్ చెప్పండి. అప్పుడు ఏ ఎంత లాభం పొందేవాడు, అప్పుడు ఒకవేళ ఏ ఎంత లాభం పొందేవాడు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఏ పొందే లాభం తీసిపెట్టి తర్వాత తీసిపెట్టండి. ఫస్ట్ మనకి ఒక మీకు అన్ని చూసి పైన ఒక వాల్యూ ఉండదనే, మీకు. సో ఏముండదు చెప్పండి వాల్యూ, 1,32,000 అనేది ఎవరిది, 1,32,000 అనేది వాల్యూ ఇచ్చినాడు. అది ఏం చెప్పండి, 1,32,000 అనేది అది కాదు, సి వాల్యూ చూడండి. ఏ ఒక వస్తువుని 20% లాభంతో బికి విక్రయించినాడు, బి దానిని 10% లాభంతో సికి విక్రయించినాడు. బి ఏం చేసినాడు, 10% లాభంతో సికి విక్రయించినాడు మరియు 1,32,000 అందుకుంటాడు. ఎవరు అందుకుంటారు, సి కాదండి. వాడు చూడ ఏమంటున్నాడు, బి దానిని 10% లాభంతో అమ్మినాడు. బి అనేవాడు ఏం చేశాడంట, 10% లాభంతో అమ్మినాడు. ఎవరికి అమ్మినాడు, సికి అమ్మినాడు. అంటే సి కొనిండేది ఎంత, అకౌంట్ సి ఎందుకుంటాడు దాన్ని చెప్పండి, 1,32,000 కొంటాడా అని అర్థం. అంటే మనకి ఈ వాల్యూ ఇది ఇచ్చినాడు డైరెక్ట్. మనకి ఏం వాల్యూ ఇచ్చాడు, ఈ వాల్యూ ఇది ఇచ్చేసినాడు. అర్థమవుతున్నదా. బికి డబ్బులు ఇస్తాడంట వాడు, బికి ఏమి ఇస్తాడంట, డబ్బులు ఇస్తాడు. అంటే బి కొనిండేది ఎంత, రైట్. సో మనకి సి కొనిండేది ఎంత, 1320 రూపాయలు. సో ఈ 1320 రూపాయలకి ఈ వాల్యూ ఇచ్చినాడు, 1320కి మనకి వాల్యూ ఇచ్చేసినాడు. ఎంత ఇచ్చాడు, 1,32,000 ఇచ్చినాడు. అయితే వాడు కొనుక్కుని మనం చెప్పిండేది ఏకి ఎంత వస్తుంది అని కష్టం చెప్పినట్టు. నార్మల్ ఏకి ఎంత లాభం వచ్చిండేది, ఏకి ఎంత లాభం వస్తుంది అని కష్టం అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఏకి ఎంత లాభం వస్తుంది మనకి, ఇక్కడ ఏ ఎంత ఉంటుంది, ఇడా 1000 రూపాయలు. ఇక్కడ మనకి అమ్మిండేది ఎంత, 1254 రూపాయలు. అంటే డిఫరెన్స్ ఎంత ఉండదు, 254 రూపాయలు డిఫరెన్స్ ఉండదు. అంటే 132 పదవాల ఇక ఇది ఒకటిలో పోతుందా లేదా, పోతుంది కదా ఒకటి. అప్పుడు మనకి ఇది ఎంత ఉన్నది, 254. పక్కన 2 సున్నాలు ఉంటాయి, 2 సున్నాలు ఉంటాయి. కాబట్టి 25,400. నువ్వు ఇట్లా చేసింది మరి యాడ్ చేసి ఆన్సర్ డైరెక్ట్ ఒకటి ఏదో కొట్టిడా, ఆ ఒకటి ఇచ్చి పెట్టినాడు ఎంచుకరికి. అర్థమైంది క్వశ్చన్, ఇది అర్థం కాలేదా. అంటే జాగ్రత్త వినండి. ఇది ఫస్ట్ ఏమన్నాడంటే ఏ ఎంత, ఇప్పుడు ఈ 1000 ఎట్లా వచ్చింది మీకు అర్థమైందే. నార్మల్ ప్రకారం మనకి అట్లా తీసుకుని 1/5, 1/10, 1/20 తీసుకుని తీసుకుంటే అంటే 20 × 10 × 5 చేసిన 1000 వచ్చింది. ఏ ఏం చేసినాడంటే బికి 20% లాభానికి అమ్మినాడు. సో 20% అంటే ఎంత, 1000లో 20% అంటే 200. సో 1000కి 200 కలిపితే ఎంత, 1200. సో నెక్స్ట్ బి అనేవాడు ఏం చేసినాడంట, సికి 10% లాభంతో అమ్మినాడంటే. సో దీంట్లో 10% అంటే ఎంత అవుతుంది, ఒక సున్నా పోతుంది కదా, అంటే 120 రూపాయలు. సో 120 రూపాయలు అంటే 1200 + 120 రూపాయలు అంటే ఎంత, 1320 రూపాయలు. ఇది వాడు చెప్పిన లెక్కనే. కానీ నెక్స్ట్ ఏమన్నారంటే ఇక్కడ
సి అనేవాడు ఎక్కడి నుంచి కొనేది, బి నుంచి కొనేది. ఒకవేళ బి నుంచి కొన్నట్ల డైరెక్ట్ ఏ నుంచి కొనేటగిన ఇప్పుడు ఎంతైతే డబ్బులు ఖర్చు పెట్టినాడో దానికంటే 5% తక్కువ ఖర్చు పెట్టేవాడు అంటున్నాడు. అంటే ఇది ఇచ్చిన వాల్యూ ఎంత అవుతుంది, 100% అవుతుంది. ఎంత అవుతుంది, ఇది 100% అయితే ఇంకా 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 చెప్పాలంటే 100% కాకుండా ఇంకా ఇది చెప్పాలంటే 1254 ఇంకా సింపుల్ చెప్పండి, 1320 రూపాయలు కదరా ఇప్పుడు కాదు. ఇప్పుడు కానీ ఏమవుతుందంట 5% తక్కువ. సో 5% అంటే ఎంత, 1/20. ఏమవుతుంది అనుక ఇంతకు ముందు అనుకంటే తక్కువ ఖర్చు అవుతుంది అంటే అప్పుడు ఏమవుతుంది 19 అంతేనే కదా. సో 0 0 క్యాన్సల్. ఇక్కడ చూడండి 2 6 12, 2 6 12. సో 19 × 66 కదా వచ్చింది. ఇది చేసి ఏమొస్తుంది 1254 రూపాయలు అని అర్థం, ఇంతకు పర్సెంటేజ్ ప్రకారం చెప్పాలంటే. అర్థమైనా. సో దానికంటే 5% తక్కువ ఖర్చు అవుతుంది అంటే ఎంత ఖర్చు అవుతుంది, 1254 రూపాయలు అవుతుంది. ఇప్పుడైతే ఇప్పుడు ఏకి ఎంత లాభం వస్తుంది అని అడుగుతున్నాడు వాడు. ఒకవేళ అప్పుడు ఏకి ఎంత లాభం వచ్చేది, ఏ ఎంత అమ్మిండేది, మనకి 7 రూపాయలు పడిండేది వస్తువు, వాడు అమ్మిండేది ఎంత, ఒకవేళ బీకి సికి డైరెక్ట్ అమ్మింటే ఎంత అమ్ముతుండే 1254 రూపాయలు. అప్పుడు ఎంత లాభం ఉండదు, ఇక 254 రూపాయలు ఉండేది. వాటి వాడు చూడండి సి కొనుక్కునేది ఎంత కొని వాల్యూ ఇచ్చినాడు వాడు మనకి. సి వాల్యూ ఎంత కొనుక్కునేదంట 1,32,000 అన్నాడు. సి కొనేది మన ప్రకారం ఎంత 1320. అప్పుడు ఏకి వచ్చిన లాభం ఎంత ఉన్నది 254 ఎంత కష్టం కనుక్కోమంటున్నాడు. ఇంకా 254 వచ్చినప్పుడు ఆన్సర్ డైరెక్ట్ చూసి చెప్పొచ్చుడా. మీకు ఇక్కడ వచ్చింది కదా 1254, ఇక్కడ చూసుకొచ్చి 1300 ఎంత లాభం వచ్చేది అనుకొచ్చి 254 యూనిట్లు. ఆప్షన్స్ ఇట్లా చూసి 254 డైరెక్ట్ కనిపిస్తుంది మీకు. రైట్. చూడండి, సుధా 20% నష్టానికి రేణుకు ఒక వస్తువును అమ్మిందంట, 20% అంటున్నాడు. ఎంత అంటున్నాడు, 20% అంటే ఎంత అవుతుందా 1/5. తర్వాత ఏమి ఇచ్చినాడు, ఇంకేమీ లేదా, 24% లాభం వచ్చేసరికి 24 అనుకుంటే ఇచ్చాడు కదా ఇంకొకటి. సో 24% అంటే ఎంత అవుతుంది 6/25 వచ్చిందా. సో వాల్యూ మనం ఏమనుకోవచ్చు 25 సో 125. ఎవరు ఇది, వీళ్ళు ఎవరు పేరని ఇచ్చినారు, వీళ్ళు ఎవరు ఇచ్చినాడా, సుధానా ఫస్ట్ ఇచ్చింది ఇది. సుధా 20% నష్టానికి రేణుకకు ఒక వస్తువుని 576 రూపాయలకి విక్రయించిందంట. వాల్యూ ఇచ్చేసినాడు వాడు, ఆడే వాల్యూ తర్వాత గుర్తుపెట్టుకోండి. ఎవరు ఫస్ట్ సుధానా, సుధా ఎవరికి అమ్మిందంటారా రేణుక. సుధా ఒక వస్తువు ఎంత పడిందంటే సుధాకి 125 రూపాయలు అనుకున్నాండి. దాన్ని నెక్స్ట్ ఎవరికి అమ్మినదంట రేణుకకు అమ్మిందంట. ఎంత పర్సెంట్ లాస్తోనా 20% లాస్తో అమ్మిందంట. సో 20% లాస్ అంటే ఏమైతుంది చెప్పండి 1/5. 1/5 అనుకష్టం అయితే 5 ఎంత 10, 5 5 25 అనుకష్టం 25 తీసేయాలి కదా. తీసేసి ఎంత వస్తుంది 100 రూపాయలు వచ్చేది. రైటా. 25% లాస్ అని చెప్పింది, ఇది 20% కదా, సారీ 20% లాస్తో అమ్మితే 100 రూపాయలు వచ్చింది. బట్ ఈ 100 రూపాయలకి ఎంత విక్రయించింది అనుకష్టం ఇచ్చినాడు వాడు 576 రూపాయలు ఇచ్చినాడు. ఓకే. తర్వాత 576 రూపాయలు అట్ట పెట్టుకున్నాడు. చూడండి, సుధా 20% నష్టానికి రేణుకకు ఒక వస్తువుని 576 రూపాయలకి విక్రయించింది. ఓకే. రేణు దానిని రవాణా చేసిందంట, ఎక్కడికో తీసుకుని పోయిందంట. అటు తీసుకుని పోవడానికి డబ్బులు ఖర్చు అయినాయంట. ఎంత ఖర్చు అయినాయంట, ఖర్చు అయిందంట 224 రూపాయలు కూడా ఖర్చు అయిందంట. నెక్స్ట్ చూడండి, ఖర్చు చేసి సుధాకు 24% లాభం వచ్చే ధరకు రఘుకు విక్రయించిందంట. అంటే సుధాకి 24% లాభం రావాలా, ఎవరికి సుధాకి 24% లాభం ఎంతైతే వస్తుందో ఆ ధరకి అమ్మేదనంట. ఎవరు రేణుక. చూడండి తెలివి, ఈ అమ్మ నార్మల్ ఇప్పుడు 100 రూపాయలు ఇడ ఆమె ఇక్కడ వచ్చిండే దీనికి. బట్ ఏం చేసేదానికంటే నెక్స్ట్ అమ్మేటప్పుడు ఎవరికి రఘుకి అమ్మేదనంట. ఎవరికి రఘుకి అమ్మిందంట. ఎవరికి అమ్మింది రఘుకి అమ్మింది. ఎందుకు అమ్మింది, లాభానికి అమ్మేదే. ఎంత పర్సెంట్ లాభం రావాలా 24% లాభం రావాలా. కానీ ఎవరి ధర పైన, దీనిపైన కాదు, సుధా దానిపైన రావాలంట. ఇప్పుడు సుధా దానిపైన 24% అంటే ఎంత చెప్పండి 125 కదా. ఇది ఉండేది మనకి 125 అంటే 6/25 కదా. 25 125. సో 5 6 30 అంటే ఎంత కమ్మితే చెప్పండి 30 కలపాలి కదా ఇప్పుడు దీనికి. సో కలిపితే ఎంత అవుతుంది 155. ఎంత వస్తుంది 155 కమ్ముతుంది. అర్థమైంది మీది. ఇక్కడ చూడండి నీట్గా 24%, ఇక్కడ రావాలి 24% లాభం అనేది ప్రాఫిట్ కదా. సో 24% ప్రాఫిట్ రావాలా. ఓకే. రఘుకి అమ్మేది రేణుక రఘుకి అమ్మేదే, కానీ లాభం వచ్చేది అట్లా అమ్మేది 24%. ఎవరి మీద, ఆయమ్మ దాని మీద చెప్పట్లేదు వాడు. ఎవరు దాని మీద అంటున్నాడు, సుధా దానిపైన లెక్కేసి చెప్తున్నాడు.
రైటా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు చెప్పండి. అయితే రేణుకి వచ్చిన లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడు. రేణుకు వచ్చిన లాభ శాతం ఎంత అని క్వశ్చన్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, రేణుకకు ఇది నార్మల్ కూలిండేది ఎంత? ఇది ఆమెకి ఎందుకు లేదా? మీరు ఏమంటారంటే డైరెక్ట్ అన్న ఇది 100 రూపాయలు ఉండదు కదా, ఇది 100 ఉండదు కదా, ఇది 150 డైరెక్ట్ 55% లాభం అని క్వశ్చన్ అంటుంటారు. అదే కదా ఇప్పుడు అనేది. కానీ ఇంకా ఏమో డబ్బులు ఖర్చు పెట్టేదే లేదా? ఏం ఖర్చు పెట్టేది డబ్బులు? రవాణా ఖర్చు పెట్టేది. రవాణా ఇచ్చిపెడితే ఎట్లా మీరు? రవాణా కూడా లెక్కేది కదా. సో ఇప్పుడు చూడండి, ఈ 100కి ఇచ్చేసినాడు వాడు. ఈ 100కి ఎంత ఇచ్చినాడు? నార్మల్ గా 576 కృష్ణ ఇచ్చినాడు. 100కి ఎంత ఇచ్చినాడు? 576. చూడండి, 100కి 576 ఇచ్చినాడు. అంతేనా? నెక్స్ట్ ఆమె ఏం చేసిందంట? 224 రూపాయలు కలిపింది. ఎంత? 224 రూపాయలు కలిపింది. అప్పుడు ఎంత అయితే చెప్పండి? ఇంకా ఇచ్చిపెట్టారనుక ఇప్పుడు చెప్పు. ఇచ్చిపెట్టరా? ఇంకా చెప్పు. ఫస్ట్ 100కి ఇచ్చిపెట్టారు. ఆమె కొనిండేది ఎంత? 576 రూపాయలకే కదా. 224 రూపాయలు ఏం చేసిందంట? రవాణా ఖర్చులే కదా. చేసి ఎంత వస్తుంది? నాకు తెలిసి 1000 రూపాయలు వస్తుంది. 1000 వస్తుంది కదా. 1000 రూపాయలు వస్తుంది. 800 వస్తుంది. సరే, 800 వస్తుంది. రైటా? సో ఈ 800 ఏడిది? ఇది ఈమె ఖర్చు పెట్టిండేది ఆ వస్తువుని కొనేకి. ఎంత ఖర్చు పెట్టిండేది? 800 ఖర్చు పెట్టిండేది. వస్తువులు మొత్తం ఎంత ఖర్చు పెట్టిండేది? ఎంత ఖర్చు పెట్టింది? 800 ఖర్చు పెట్టిండేది. ఇప్పుడు అర్థమైనా? సో ఈ 800 ఖర్చు పెట్టిండేది ఆయమ్మ. మొత్తం 800 ఖర్చు పెట్టేది. బట్ మనకి ఇక్కడ చూడు కొనిండేది ఎంత? ఎన్ని భాగాలు కొనిండేది? 100 భాగాలు. రైట్. అంటే చూడండి, 576 రూపాయలకి ఎంత వచ్చింది మనకి? 100 భాగాలు వచ్చినాయి. అప్పుడు మనకి ఎంత కావాలా? 800 భాగాలకి ఎంత వస్తుంది? 800 భాగాలకి ఎంత వస్తుంది చెప్పండి? ఎంత వస్తుంది? చేయరా ఆన్సర్? చెప్పండి మరి. ఏడన్నా పోతుందా? 8తో పోతుందా? 8,56. 8,56. 8 1 అంటే ఇక్కడ ఎంత వచ్చింది చెప్పండి? 100 ఇంటూ 8 ఏళ్ళు కదా, 50. నెక్స్ట్ 8 2 కదా. ఓకే, ఇక్కడ కూడా 100 బై 72 కదా. సో 72 అంటే చూడండి, ఆర్డర్కి వస్తుంది, కొట్లు కొట్టండి. మరి 4తో పోతుంది కదా. 4 1 4, 4 ఎంబల 32. సో 4 2 8, 4 5 20. మళ్ళీ 2తో పోతుంది కదా. 2 9 18, 2 5 10. 25 125. పక్కన 0 అంటే 0 బై 9 ఉంటుంది కాబట్టి 9. అంటే మనకి ఎన్ని భాగాలు వస్తుంది చెప్పండి? 1250. 1250 బై 9. ఇది వచ్చి ఏది? ఇది ఎన్ని భాగాలకి? ఇది అంటే మొత్తం ఈ 1250 భాగాల కంటే ఇదే కదా. సో ఇప్పుడు దీన్ని కొట్లు కొట్టండి. ఎంత వస్తుందని కూడా కొట్లు కొట్టండి కాబట్టి, లేకపోతే అట్లా పెట్టుకోండి. 1250 భాగాలు వచ్చింది. ఇప్పుడు 1250 బై 9 భాగాలు వచ్చింది కంటిన్యూస్గా. ఆయమ్మ మొత్తం ఇప్పుడు కాస్ట్ ప్రైస్ మొత్తం ఎంత వచ్చింది? ఆమెకి 1250 బై 9 భాగాలు వచ్చింది. అర్థమైనా లేదా? ఇప్పుడు మరి అదే చెప్పింది వాళ్ళు ఏమొచ్చినట్టు చూడండిగా, 576 రూపాయలకు మనకు 100 భాగాలు వచ్చింది వాళ్ళ ప్రకారం. బట్ మనకి ఎంత భాగాలు కావాలా? 800 కావాలి. 800కి ఎన్ని భాగాలు వచ్చింది? 1250 బై 9 భాగాలకు వచ్చింది. దీనిగా కొట్టు దీనికంటే తక్కువ వస్తుంది. అప్పుడు ఇప్పుడు దీనికి ఏం కనుక్కోవాలి మీరు? లాభశాతం ఎంతో కనుక్కోవాలా? ఏం కనుక్కోవాలా? లాభశాతం ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడు మనకి ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు అర్థమైనా? సో ఇది కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి? ఎన్ని భాగాలు వచ్చింది? 1250 బై 9 భాగాలు వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి? 155 వచ్చింది. అర్థమైంది ఇప్పుడు మీకు క్వశ్చన్? సో ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉండదు చెప్పండి? డిఫరెన్స్ ఎంత ఉండదు? తీసేసేయండి అబ్బా, తీసేసుకొని చెప్పండి ఎంత వస్తుందో. సింపుల్. దీన్ని 9తో నెట్టి చేయండి. 9తో నెట్టి చేసి అయిపోతుంది కదా. సో 9తో నెట్టి చేయండి, ఎంత వస్తుంది? ఇంకా ఒలే ఒకటి గుర్తుపెట్టినండి, ఇది 9 సింపుల్. ఎప్పుడైనా బై వచ్చినప్పుడు 8కి టెన్షన్ పడతారు. ఇంటూ 9 చేయండి. దీన్ని కూడా ఇంటూ 9 చేసి 9 ఏమవుతుంది? క్యాన్సిల్ అయితేనే. ఇక్కడ కూడా 9తో 8 చేసి చెప్పండి. 9 5 40. నెక్స్ట్ 9 5 45. ఒక 4. నెక్స్ట్ 9 1 9. ఒక 4 ఎంత? 1390. అంటే ఎంత లాభం ఉండదు ఇప్పుడు? ఇక్కడ 1350 వరకు తీసుకుంటే ఎంత అవుతుందిరా? 100 రూపాయలు అవుతుంది కదా. తర్వాత ఇంకా ఎంత ఎక్కువ ఉండదు? 45 రూపాయలు ఎక్కువ ఉండదు. ఎంత అవుతుంది? 145. 145 బై మన కాస్ట్ ప్రైస్ ఎంత ఉండదు? 1250 ఇంటూ 100 కదా చేయాల్సింది. చేయండి. 25 125. 25 ఎంబల 25 4
అంతేనా? సో ఇక్కడ చూడండి, 4 5 20, నెక్స్ట్ 4 4 16, నెక్స్ట్ 4 1 1 5, కింద ఏముండదు బై 50 కదా ఉండేది. సో 50 అంటే ఇండు పైన దాన్ని కింద 2 2తో ఇంటి చేసి అయిపోతుందా లేదా? చేయండి, చెప్పండి ఏమితో చేసి 0 2 6 12, నెక్స్ట్ 2 5 10 1 11, కింద ఏమవుతుంది 100 కదా వచ్చేది, అంటే ఏమవుతుంది 11.20 11.20. మీకు ఆప్షన్స్లో ఏడని కనిపిస్తుంది 11.20 అనేది, అంటే అప్రాక్సిమేట్ వాల్యూ. సో మనకి ఏమొచ్చింది 11. అది అర్థమైనా మీకు? అర్థం కాలేదా? సో అంటే కావాలి చూడండి, ఇక్కడ ఇచ్చినాడు, లేదు నార్మల్గా ఇది ఎందుకన్నా మనం 100 వేసుకుని చేస్తాం అనుకుంటే 100 వేసుకుని చేసినా కూడా మీకు పాయింట్లోనే వస్తుంది. 100 వేసుకుని చేసినా పాయింట్లోనే వస్తుంది. చేయాలి 100 వేసుకుని చేయాలా, 100 వేసుకుని చేసినా కూడా పాయింట్లోనే వస్తుంది. మళ్ళీ ఈ మెథడ్ ఈ మెథడ్ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ మెథడే ఫాలో కండి. ఎందుకనుక 100 వేసుకుంటావు, తర్వాత 10% లాభం అన్నాడు, మళ్ళీ ఎంచుకరికి దీనిపైన తీసుకొని వచ్చేస్తావు, మళ్ళీ ఎంచుకరికి ఇది ఏమైతుందంటే పాయింట్లోనే వస్తుంది. అర్థమైనా? సో వీళ్ళు కంపారిజన్ మరి ఇచ్చినాడు, ఈ వాల్యూ ఇవ్వకుంటే డైరెక్ట్ మనం కంపారిజన్ చేయొచ్చు. ఒక వాల్యూ ఇచ్చినాడు కదా, 224 రూపాయలు వచ్చింది మధ్యలోన, ఆ 224 రూపాయలు రాలేకుంటే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేది. మరి 224 రూపాయలు వచ్చింది కాబట్టి మనకు మళ్ళీ కనుక్కొని మళ్ళీ చేయాలన్నమాట. చూడండి ఏమి ఇచ్చినట్రా లెక్క, క్వశ్చన్ నెంబర్ 190. ఒక గుర్రాన్ని 20% నష్టం అన్నాడు కదా, 20% కదా, చెప్పండి ఏమి ఇచ్చినట్టు 20%, ఇంకా 15. సో ఓకే, ఇంకా అంతేనా ఇచ్చింది ఇది. సో మనకి అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది 100 అవుతుంది. సో ఒక వస్తువును 100 రూపాయలు కొనాడు అనుకో, తర్వాత ఏం చేసినాడంటే బీకి అమ్మినాడా, 20% నష్టానికి అమ్మినాడు. సో 20% లాస్కి అమ్మినాడు, అంటే ఎందుకు అప్పుడు బి ఎంత కొంటాడు 80 రూపాయలు కొంటాడు. నెక్స్ట్ ఓకే, బి అనేవాడు మళ్ళీ సికి అమ్మినాడు, కానీ లాభం వచ్చేటట్లు అమ్మినాడు. ఎంత లాభము 15% లాభం రావాలా, 15% లాభం రావాలి. కాబట్టి కాకపోతే దాని మీద కాదు కొనిండేవాడు, దేనిపైన లాభం వచ్చేటట్ల ఏ పైన 15% లాభం వచ్చేటట్లు కొన్నాడు. అదేనా? అదే దగ్గర చెప్పింది అది 190. చూడండిగా బి దానిని సికి కొంత ధరకి అమ్మినాడు. బి అనేవాడు ఏం చేసినాడు సికి అమ్మినాడు. అమ్మిన తర్వాత ఎట్లా అమ్మినాడు అంటే చూడండి, ఆ ధర ఏకి 15% లాభం వచ్చే అమ్మకపు ధరకు సమానం అంట. ఆ ధర ఏకి 15% లాభం వచ్చే ధర, అంటే ఏకి 15% అంటే ఎంత అవుతుంది చెప్పండి, లాభం రావాల ఎంత అవుతుంది 15 కదా. సో 15 అంటే ఎంత అవుతుంది 115, రైట్. అప్పుడు బీకి అప్పుడు చూడండి నార్మల్గా ఎంత లాభం వస్తుంది బీకి 35, అంతే కదా. ఇక్కడ 20 15 35. వాడు అడిగిన క్వశ్చన్ ఏం అడిగినాడు చెప్పండి అది ఫస్ట్. ఆయన బి యొక్క లాభం ఎంత అన్నాడు, అదే బి యొక్క లాభం ఎంత అన్నాడు. మనకి ఎన్ని భాగాలు లాభం వచ్చింది బీకి 35 భాగాలు లాభం వచ్చింది. బట్ వాడు ఏదో వాల్యూ ఇచ్చింటాడు, ఏదన్నా ఏ వాల్యూ ఇచ్చినాడ్రా, చూడండి ఒక గుర్రాన్ని బికి 20% నష్టానికి 4800కి అమ్మిందంట. ఎంత అమ్మినాడంట అంటే బి వాల్యూ ఇచ్చేసినాడు కదా మనకి. సో మనకి 80 భాగాలకు వాల్యూ ఎంత ఇచ్చినాడ్రా 4800 ఇచ్చినాడు. మనం ఎన్ని భాగాలు కనుక్కున్నారా 35 భాగాలు కనుక్కోండి. 0 0 క్యాన్సల్. నెక్స్ట్ 8 1 8 6 48, నెక్స్ట్ 6 5 30, నెక్స్ట్ 6 3 18, 18 1 3 21, ఇంకొక 0 ఉంటాయి కదా, ఇంకొక 0. సో మనకి ఎంత లాభం వస్తుంది 2100.